సూపర్ థ్రిల్లర్స్ తో సస్పెన్స్ మూవీని మర్చిపోలే చేస్తున్న ఐపీఎల్ మరో ఎగ్జైటింగ్ మ్యాచ్ తో మన ముందుకు వచ్చింది. చెన్న చేతులోడి భయంకరంగా తింటున్న ముంబై ఇండియన్స్ సీజన్లో తడబడుతున్న పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టేందుకు మల్లాన్పూర్ వచ్చేస్తుంది. అయితే ఈ రెండు టీమ్స్ కూడా 6 మ్యాచ్లు ఆడి 2 విజయాలు సాధించాయి. కాకపోతే ముంబై మీద బెటర్ రన్ రేట్ ఉండడంతో పాయింట్స్ టేబుల్ పంజాబ్ 7వ ప్లేస్ లో ఉంది, ముంబై 8వ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ ఏది గెలుస్తుందని క్రికెట్ మనం అనలైజ్ చేద్దాం. ఒక్కో డిపార్ట్మెంట్ లో పాయింట్ బై పాయింట్ ఇచ్చుకుంటూ చివరిలో ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేద్దాం. Let's dive into Punjab versus Mumbai match prediction. ఇక ఐపీఎల్ రెండు జట్ల హెడ్ టు హెడ్ హిస్టరీ చూసుకుంటే పంజాబ్ ముంబై రెండు టీమ్స్ సీజన్లో ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నట్లే కనిపిస్తున్నా ఫ్యాన్స్ అంతా ముంబై ఖచ్చితంగా స్ట్రాంగ్ టీం అనుకుంటారు. కానీ రెండు టీమ్స్ హిస్టరీ చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఐపీఎల్ రెండు టీమ్స్ మొత్తం 31 మ్యాచ్లో తలపడ్డాయి. వీటిలో ముంబై 16 గెలిచింది, పంజాబ్ 15 గెలిచింది. అంటే ఈసారి పంజాబ్ గెలిస్తే ఈ రికార్డు లెవెల్ అయిపోతుంది అన్నమాట. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ కనుక చూస్తే ముంబైపై పంజాబ్దే పైచేయి. ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచ్లో ముంబైని 3 సార్లు పంజాబ్ ఓడించింది. మ్యాచ్ జరిగేది కూడా పంజాబ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈ పాయింట్ పంజాబ్కే. ఇక రెండు జట్ల బ్యాటింగ్ లో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూస్తే ఈ రెండు జట్ల బ్యాటింగ్ లో భూమి ఆకాశం మధ్య అంత దూరం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు లెక్కలు చూస్తే పంజాబ్ టీంలో జస్ట్ ఒక్క ప్లేయర్ మాత్రమే 150+ రన్స్ చేశాడు. ఆ ప్లేయర్ కూడా భుజంగాయం కారణంగా ముంబైతో మ్యాచ్ ఆడడం లేదు. అదే టైంలో ముంబై టీంలో 3 ప్లేయర్లు 150+ రన్స్ చేశారు. అందుకనే తక్కువ రన్స్ చేసిన ముంబై ప్లేయర్లు అందరూ కూడా మిడిల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రమే, లేదా ఈ సీజన్లో పెద్దగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాని ఆటగాడు. అంటే ఓవరాల్ గా ముంబై బ్యాటింగ్ బెటర్ గా ఉన్నట్లే కదా. దానితో రెండు టీమ్స్ ఓపెనర్లు డిఫరెంట్ గా ఆడుతున్నారు. ముంబైకి రోహిత్, ఇషాన్ కిషన్, అద్రే ఆరంభాలు ఇస్తున్నారు. ఈ జోడీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 308 రన్స్ చేసింది. ఇది ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. ఆడిన 6 మ్యాచ్లో వీళ్ళు సింగిల్ డిజిట్ లో అవుట్ అయింది జస్ట్ 2 సార్లు మాత్రం. అంతేకాదు ఓవర్కు 11కు పైగా రన్స్ చేస్తూ ముంబై భారీ స్కోర్లు చేయడానికి ఫౌండేషన్ వేస్తున్నారు. అదే టైంలో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధవన్, జానీ బెస్ట్ ఏ మాత్రం గొప్పగా ఆడడం లేదు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లో ఓవర్కు 8.33 రన్స్ యావరేజ్ తో జస్ట్ 168 రన్స్ మాత్రం చేశారు. అది కూడా ధవన్ గాయపడడంతో లాస్ట్ మ్యాచ్ లో అథర్వా టైడెన్ ఓపెనర్ గా పంపినా ఆ టీం తర్వాత మారలేదు. ఈ కాంట్రాస్ట్ జస్ట్ ఓపెనింగ్ లో మాత్రమే కాదు, రెండు జట్ల ఓవరాల్ బ్యాటింగ్ లో కూడా కనిపిస్తుంది. ఈ సీజన్ లో ముంబై మొత్తం 67 సిక్సర్లు బాధింది. ఇది ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్. అదే టైంలో పంజాబ్ జస్ట్ 44 సిక్సర్లే కొట్టింది. ఇది సెకండ్ లోయెస్ట్. జస్ట్ పవర్ ప్లే లెక్కలేసినా కూడా ఫస్ట్ 6 ఓవర్లో ముంబై 23 సిక్సర్లు బాధితే పంజాబ్ 4 మాత్రమే కొట్టింది. కాబట్టి బ్యాటింగ్ లో ముంబై ఇదే పాయింట్, ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక రెండు జట్ల బౌలింగ్ పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే బ్యాటింగ్ ఇంత చెత్తగా ఉన్నా కూడా పాయింట్స్ టేబుల్ లో ముంబై కన్నా పంజాబ్ బెటర్ ప్లేస్ లో ఎలా ఉంది అని చాలా మందికి డౌట్ రావడం మామూలు. దీనికి సమాధానం చాలా సింపుల్, అదే రెండు టీమ్స్ బౌలింగ్. బ్యాటింగ్ లో ముంబై టాప్ లో ఉంటే పంజాబ్ బాటమ్ లో ఉంది. అదే బౌలింగ్ లో పంజాబ్ టాప్ లో ఉంటే ముంబై అట్టడుగున ఉంది. ముంబై స్టార్ పేసర్ బుమ్రా ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో జస్ట్ 6.08 ఎకానమీతో 14.60 యావరేజ్ తో 10 వికెట్లతో ఎరగదీశాడు. పర్పుల్ క్యాప్ రేస్ లో దూసుకెళ్తూ చాలా నుంచి ఈ క్యాప్ ను ఎప్పుడైనా లాగేసుకునేలా కనిపిస్తున్నాడు. బుమ్రా ఇంతలా చెలరేగుతున్నా ఈ సీజన్ అత్యంత చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్స్ లో ఒకటిగా ముంబై ఉండడం షాక్ ఇచ్చే విషయం. ఓవరాల్ గా ముంబై బౌలింగ్ యావరేజ్ ఈ సీజన్ లో 35.72, ఎకానమీ 10.04. ఈ ఎకానమీ ఐపీఎల్ లో 3rd వరస్ట్. అదే టైంలో పంజాబ్ బౌలింగ్ మరో రేంజ్ లో ఉంది. ఈ సీజన్ లో పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 25.20. ఈ సీజన్ లో ఇదే బెస్ట్ బౌలింగ్ యావరేజ్. ఇక వీళ్ళ ఎకానమీ 8.87. ఇది 4వ బెస్ట్ ఎకానమీ. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరిగే మల్లాన్పూర్ లో పంజాబ్ ప్లేయర్లు చెలరేగుతున్నారు. ఇక్కడ జరిగిన 3 మ్యాచ్లో హర్షదీప్ 7 వికెట్లతో టాప్ లో ఉంటే హర్షల్ పటేల్ 5, శామ్ కరన్ 4, రబాడా 4 వికెట్లు తీసుకున్నారు. బౌలర్ అంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా పంజాబ్కే పాయింట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పిచ్ గురించి మాట్లాడుకుంటే ములాన్పూర్ స్టేడియం ఫుల్ గా పేస్ ఫ్రెండ్లీ. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు మంచి అడిషనల్ బౌన్స్ దొరుకుతుంది. దాన్ని పంజాబ్ పేసర్లు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హర్షదీప్ స్టేడియంలో చెలరేగుతున్నాడు. హర్షదీప్ తో పాటు హర్షల్ పటేల్, శామ్ కరన్ కూడా ఇక్కడ మంచి రికార్డే ఉంది. అదే టైంలో ముంబైలో ఉన్న బూమ్రా, కోర్ట్ వంటి పేసర్లు కూడా ఇక్కడ రాణించడం గ్యారంటీ. అయితే బ్యాటర్లు ఈ పిచ్ పై చాలా సహనంగా ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ పంజాబ్ ఓపెనర్ బెయిల్ స్టోక్ పరమ చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 3 మ్యాచ్లో బెయిల్ స్టోక్ జస్ట్ 27 రన్స్ చేశాడు. ఒకసారి డకౌట్ కూడా అయ్యాడు. ఇక్కడ పరుగులు చేయాలంటే చాలా సహనంగా ఆడాల్సి ఉంటుంది. ఈ పిచ్ పై రన్ రేట్ జస్ట్ 7.11. ఈ సీజన్ లో ఇదే లోయెస్ట్. దీనివల్లే పంజాబ్ బౌలింగ్ అంత బలంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ స్టేడియంలో యావరేజ్ స్కోర్ 167. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కనుక 180 కొడితే దాదాపు గెలవడం గ్యారంటీ. ఇక్కడ బౌలింగ్ బాగున్న జట్టే గెలుస్తుంది. ఈ విషయంలో పంజాబ్ బెటర్ కాబట్టి ఈ పాయింట్ కూడా పంజాబ్కే. ఇక ఇప్పుడు మ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్ గురించి మాట్లాడుకుంటే ముల్లాన్పూర్ లో జరిగిన 3 మ్యాచ్లో 2 సార్లు చేసింగ్ టీం గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటుంది. అందుకని ఇది పూర్తిగా చేసింగ్ పిచ్ అని కూడా చెప్పలేదు. ఇక్కడ చేసింగ్ టీం ఓడిన ఒకే ఒక్క మ్యాచ్ లో కూడా సన్ రైజర్స్ పై పంజాబ్ గెలిచేంత పనిచేసింది.
చివరిలో జస్ట్ 2 రన్స్ తేడాతో ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ టాస్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు ఎవరు టాస్ గెలుస్తారో చెప్పలేం కాబట్టి రెండు టీమ్స్కు ఒక పాయింట్ ఇచ్చేద్దాం. ఇక ఫైనల్గా మ్యాచ్ ప్రెడిక్షన్ గురించి చూస్తే ఇక ఇప్పటి వరకు రకరకాల డిపార్ట్మెంట్లో వచ్చిన పాయింట్స్ అని లెక్కేస్తే 4-2 తేడాతో పంజాబ్ ముందు. షాకింగ్గా ఉన్న ఈ మ్యాచ్లో మా ఫేవరెట్ కూడా పంజాబే. కానీ ఏదైనా అద్భుతం జరిగి ముంబై గెలిస్తే మేము కూడా మీతో పాటు కలిసి ఆనందిస్తాం. అయితే ముంబై కూడా అంత గొప్ప ఫామ్లో లేదు కాబట్టి మా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో 70% పంజాబే గెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి ప్రొడిక్షన్స్తో పాటు క్రికెట్కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్.